హలో గైస్, వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. పంపకిన్ పాయసం, గుమ్మడికాయ పాయసం టేస్ట్ అండ్ హెల్దీగా ఏ విధంగా చేసుకోవాలో మనం ముందుగా చూసేద్దామండి. ఈ పాయసం చాలా జారుడుగా ఉంటుందండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుమ్మడికాయ తీసుకొని ముందుగా మనము తినే గుమ్మడికాయ అండి, లైట్ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఈ విధంగా ఈ గుమ్మడికాయ అనేది మనము పీల్ తీసుకుందామండి. పీల్ తీసుకొని చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా చాక్తో తీసుకుంటున్నాను. గుమ్మడికాయ కొంచెం పీల్ అనేది హార్డ్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్లోగా పీల్ మొత్తం తీసేసాను. గుమ్మడికాయని మనము ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని నీట్ గా మనము తురుముకోవాలన్నమాట. గుమ్మడికాయ పాయసం మీరు ఇంకా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా పీల్ మొత్తం తీసుకోవాలి. ఈ విధంగా అండి, ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్నాను. పీల్ తీసిన తర్వాత ఈ విధంగా మనము తురుముకోవాలి. పంపకిన్ పాయసం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ అలానే మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్ మా అబ్బాయి కూడా చెప్తున్నారండి. సో ప్లీజ్ అండ్ లైక్ అని చేయండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మనం మొత్తం తురుముకొని పక్కన పెట్టుకోవాలి. తురిమిందంతా ఒక పాత్రలోకి వేసుకుందామండి. ఇప్పుడు ఒక కడాయిలోకి వేసిన తర్వాత ఆన్ చేసుకొని ఒక 2 నిమిషాలు మనము వేపుకోవాలి. ఇందులో మనకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో ఈ విధంగా చూసారా, లైట్ గా వాటర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. స్లో ప్రాసెస్ లో మనం వేపుకుంటూ ఉండాలి. ఈ విధంగా లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేపుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ మనము వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసాక మనం హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలన్నమాట. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మనం ఉడికించుకోవాలి. పంకిన్ బెనిఫిట్స్ చూద్దామండి. స్కిన్ కి గానీ, హెయిర్ కి గానీ, బీపీ ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా మంచిది ఇది పంకిన్ అనేది. ఆల్రెడీ మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ అప్లోడ్ అయ్యాయండి. మీరు ఒకసారి విజిట్ చేయండి. గుమ్మడికాయ ఈ విధంగా దగ్గర పడాక 2 గ్లాసుల చిక్కని పాలు ఇందులోకి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. వేసేసాను. ఇందులోకి పాలు వేసిన తర్వాత చక్కెర అయినా వేసుకోవచ్చు, లేదని ఎందుకంటే బెల్లం వేసుకోవచ్చు అండి. ఈ విధంగా మిక్స్ చేసేటప్పుడు మనం కావాలంటే ఇందులోకి చక్కెర వేసుకోవచ్చు అండి. నేనైతే బెల్లం వేస్తున్నాను. చక్కెర వేసి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ విధంగా గ్యాస్ కట్టేసేయచ్చు. 1 కప్పు బెల్లం తీసుకొని ఒక పాత్రలోకి వేసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు నీళ్లు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ బెల్లం అనేది పాకమేం అవసరం లేదు, అయితే చాలండి. ఒకసారి ఫిల్టర్ చేసేసి మనము బెల్లం నీళ్ళని పాయసంలోకి వేసుకుందామండి. ఈ విధంగా పంప్కిన్ పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మీరు ట్రై చేయండి. కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి ఇందులోకి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాము. నెయ్యి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం వెంకీస్ ఫుడ్ వరల్డ్ ఛానల్ని. ఒక కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఒక 5 నుంచి 6 ఎండు ద్రాక్ష కొద్దిగా వేసుకొని వేపుకున్న తర్వాత ఆల్మండ్స్ కొద్దిగా వేసుకోవాలి. వేగిన తర్వాత బాగా వేపుకొని పాయసంలోకి వేసుకోవాలి. బుడ్డల పౌడర్ కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోవాలి. గుమ్మడికాయ పాయసం